తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అభిజిత్ దీప్కే పిలుపుతో జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్. ఫీజు రియంబర్స్మెంట్ కోసం పీడీఎస్యూ పోరు. తుమ్మల కాన్వాయ్ అడ్డగించడంతో పెరిగిన ఉద్రిక్తత. ములుగులో 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభించిన మంత్రి సీతక్క. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ వినూత్న నిరసన. రావణాసురుడు రూపంలో 10 తలల మోడీ. నిరసనలో కేంద్రం పాలనపై కాంగ్రెస్ ఫైర్. పవన్ కళ్యాణ్ పై కవిత విమర్శలు. కోడికుంట చెరువు భూముల అంశంపై కొత్త ఆరోపణలు. పెడపెంకి సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్. ఈ నెల 24న అభివృద్ధి పనుల ప్రారంభం. యూరియా కోసం రైతుల పడిగాపులు. సహకార సంఘం వద్ద ఉద్రిక్త పరిస్థితులు. ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం. అమ్మ పేరుతో ఒక మొక్క. పర్యావరణ రక్షణకు పిలుపునిచ్చిన పీయూష్ గోయల్. ప్రధాని ఫోన్తో ఆనందం రెట్టింపైంది. జాతీయ రికార్డు గ్రహీత గురీందర్ వీర్ సింగ్ ప్రసంగం. మంత్రి రామలింగారెడ్డి రాజీనామా డ్రామాకు తెర. అన్నీ సర్దుకున్నాయన్న డీకే శివకుమార్. మోదీ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చా. యువ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ వ్యాఖ్యలు. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష. ఆర్థిక వృద్ధి, ప్రపంచ సంక్షోభాలపై కీలక సమావేశాలు. కోల్కతా మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 5 ఏళ్లలో 16 ఆధునిక రైళ్లు. మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యలు. అండమాన్లో భారీ సహజవాయు నిల్వలు. ఇంధన రంగానికి శుభవార్తగా కేంద్రం ప్రకటన. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపుతో భారీ నిరసనలు ప్రారంభమయ్యాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఈ, ఓఎంఎస్ వ్యవస్థలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేపట్టింది. ఈ వ్యవహారాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న అభిజిత్ దీప్కే ఆందోళనల్లో పాల్గొన్నారు. కాక్రోచ్ మాస్క్లతో వినూత్నంగా నిరసన తెలిపిన యువత ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, లీక్ ఇన్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పీడీఎస్యూ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ అక్కడికి చేరుకోగా నిరసనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు కోరారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న జనాభా, వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ములుగు చుట్టూ భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించిన మంత్రి సీతక్క రైతుల పేరుతో తప్పుడు ప్రచారాలు చేయకుండా వాస్తవ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ క్రాస్ రోడ్ వద్ద ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, పెరుగుతున్న గ్యాస్ ధరలు, ఇంధన ధరలు, రూపాయి విలువ పతనానికి నిరసనగా రావణాసురుడి 10 తలల ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల కటౌట్లు, గ్యాస్ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ నిరసన చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. కోడికుంట చెరువు పరిధిలో పవన్ కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమి మొత్తం శిఖం భూమేనని ఇరిగేషన్ రికార్డులు చెబుతున్నాయని, వెంటనే ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి అక్కడ వేసిన కంచె, మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మీ జాగీరా అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఇది బరాబర్ మా జాగీరే, 1200 మంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ ప్రజల సొత్తు అని అన్నారు. గద్దర్కు కారు కొనిచ్చారని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకని ప్రశ్నించిన కవిత, ఫోక్ సింగర్స్, చిన్న నిర్మాతలకు ఎప్పుడైనా సాయం చేశారా అంటూ నిలదీశారు.
అలాగే అప్పుడు కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు. ఇప్పుడు కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెడపెంకి గ్రామం సమస్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదు కావడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులతో చర్చించారు. మురుగునీటి కాలువలు సరిగ్గా లేకపోవడం, ఆక్రమణలే సమస్యలకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. గ్రామస్తుల నుంచి ప్రతిఘటన వచ్చినా వారిని ఒప్పించి ఆక్రమణలు తొలగించి మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. సామాజిక సమస్యలను అధిగమించి అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లిన అధికారులను పవన్ అభినందించారు. ఈ నెల 24న గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తామని ప్రకటించారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. స్థానిక PACS కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. అయితే సరైన సమాచారం ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీపై స్పష్టత లేకపోవడంతో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పంటల కీలక దశలో ఎరువుల కోసం ఇలా ఎదురు చూడాల్సి వస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తగినంత యూరియా అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు ఇంజిన్లో విద్యుత్ లోపం తలెత్తడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పరిస్థితిని వెంటనే గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో గొల్లపూడి సమీపంలో బస్సును రహదారి పక్కన నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు బస్సు తలుపుల ద్వారా బయటకు దిగగా మరికొందరు ప్రాణభయంతో కిటికీల్లోంచి దూకి బయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అమ్మ పేరుతో ఓ మొక్క కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో గొప్ప ఉద్యమంగా మారాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంలో తిరుమలలో తన తల్లి పేరుతో ఒక మొక్క నాటినట్టు ఆయన తెలిపారు. అనంతరం ముంబైలోని సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలో మరో మొక్కను నాటారు. వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కల పెంపకం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్గా జాతీయ రికార్డు నెలకొల్పిన అథ్లెట్ గురీందర్ వీర్ సింగ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ యువజన సదస్సులో పాల్గొన్న ఆయన దేశం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కష్టపడి శిక్షణ తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం, క్రీడా సంస్థల నుంచి లభించిన ఆధునిక సౌకర్యాలు తమ విజయానికి తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ఇటీవల జాతీయ రికార్డు సృష్టించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తన జీవితంలోనే మరచిపోలేని క్షణమని తెలిపారు. ఆ కాల్ తనకే కాకుండా కుటుంబానికి కూడా గర్వకారణమైందన్నారు. దేశం కోసం మరిన్ని విజయాలు సాధించేందుకు మరింత కష్టపడతానని గురీందర్ వీర్ సింగ్ స్పష్టం చేశారు. మంత్రివర్గ శాఖల కేటాయింపుపై అసంతృప్తితో రాజీనామా చేసిన రామలింగారెడ్డి వ్యవహారానికి ముగింపు పలికినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. రామలింగారెడ్డి తన స్నేహితుడని, ఆయనతో చర్చించి సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకున్నామని స్పష్టం చేశారు. ఆయన రాజీనామాను అంగీకరించే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో రాజ్యసభకు 3, శాసనమండలికి 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు శుభాకాంక్షలు తెలిపారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగా కలుస్తానన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడమే తమ లక్ష్యమని డీకే శివకుమార్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ యువజన సదస్సులో పాల్గొన్న భాజపా ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపే తన రాజకీయ ప్రయాణానికి ప్రేరణగా నిలిచిందన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలన్న మోదీ పిలుపుతో తాను ముందుకొచ్చానని చెప్పారు. దేశ ప్రధానిని కేవలం నాయకుడిగా కాకుండా యువతకు మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా చూస్తానన్నారు. యువత ఆలోచనలకు మోదీ ప్రాధాన్యం ఇస్తారని, వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణలో వచ్చిన అనేక సూచనలు బడ్జెట్ చర్చల్లో ప్రతిబింబించాయని ఆమె గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో తాను భాగమయ్యాననే గర్వం ఉందని, యువతను నిరంతరం ప్రేరేపించే దూరదృష్టి గల నాయకుడు భారత్కు ఉండడం అదృష్టమని మైథిలి ఠాకూర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల మధ్య దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో జరిగిన సమావేశంలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వ్యూహాలు, సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు.
ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, వ్యాపార నిర్వహణ సౌలభ్యం కోసం చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. అలాగే పశ్చిమాసియా సంక్షోభం, భారత్తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావంపై మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు వారు పేర్కొన్నారు. కోల్కతా మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోల్కతా మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులు, సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా వచ్చే 5 ఏళ్లలో కోల్కతా మెట్రోకు 16 కొత్త తరం ఆధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ రైళ్ల రాకతో ప్రయాణ సౌకర్యాలు, భద్రత, సాంకేతిక సేవలు మరింత మెరుగుపడతాయని ఆయన తెలిపారు. కోల్కతా నగర ప్రజలకు ఇది మరో కీలక సౌకర్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నగర ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ఈ నిర్ణయం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. భారత ఇంధన స్వావలంబన దిశగా మరో కీలక ముందడుగు పడింది. అండమాన్ సముద్ర తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని శ్రీ విజయపురం 3 అన్వేషణ బావిలో సహజ వాయు నిల్వలను ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుర్తించింది. సముద్ర మంథన్ మిషన్ కింద చేపట్టిన ఈ అన్వేషణలో 3 బావుల్లో 2 హైడ్రో కార్బన్ల ఉనికి నమోదవడం విశేషం. సముద్ర గర్భంలో 1900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన పరీక్షల్లో వాయువు ఉనికి నిర్ధారణ అయింది. ఈ ఆవిష్కరణతో దేశీయ గ్యాస్ ఉత్పత్తి పెరిగి విదేశీ దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అండమాన్ ప్రాంతం దేశ ఇంధన భద్రతకు కీలక కేంద్రంగా మారనుందని నిపుణులు స్పష్టం చేశారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.